మొన్న జరిగిన సంఘటనలు చూశారు. చాలా దుర్మార్గంగా నిన్న అమిత్ షా గారు తెలంగాణలో పర్యటించి అనేకమైన దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీకి అంట ఏటీఎం లాగా మారిందంట తెలంగాణ రాష్ట్రం. మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అనేక పర్యాయాలు ఇదే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతుంది, ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు, ఈ రాష్ట్రాల్లో దోచుకుంటున్నారు కేసీఆర్ కుటుంబం, వీరి మీద సిబిఐ ఎంక్వైరీ ఏంటి, నేను ఆధారాలు ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు, ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు అనేక పర్యాయాలు కిషన్ రెడ్డి గారు చెప్తే ఆ రోజు కిషన్ రెడ్డి గారు పట్టించుకోవాలి. సిబిఐ ఎంక్వైరీ గారు కనీసం కేసు కూడా పెట్టాల. ఈరోజు అమిత్ షా మాట్లాడుతున్నారు పెద్ద మాటలు. అమిత్ షా గారు మీరు మాట్లాడే మాటగా సిగ్గనిపించలేదా? మీ పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేంద్ర గారు మొన్న ఏం చెప్పాడు? క్యాబినెట్ అప్రూవల్తో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు. క్యాబినెట్ అప్రూవల్తో కట్టిన ప్రాజెక్ట్ ఇది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకి చాలా ముఖ్యమైనది, ఇది నేను చాలా స్పష్టంగా చెప్తున్నా అని చెప్పి ఇంటర్వ్యూ చెప్పాడు. ఇదే రాజేంద్ర గారు కేసీఆర్ మెడల్ నెట్టి బయటికి నెట్టిన రోజు మా మాట కేసీఆర్ వినలేదు, కేసీఆర్ ఒంటెత్తు పోకలు పోయాడు, కేసీఆర్ ఆయన స్వయం నిర్ణయంతో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాడు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పొందబెట్టాడని ఇదే ఈటెల రాజేంద్ర గారు చెప్పారు. మీ ఎంపీలే రెండు రకాలుగా మాట్లాడుతున్నారు. ఇంకొక ఎంపీ బండి సంజయ్ గారు, ఇంకొక ఎంపీ అరవింద్ గారు ఏం మాట్లాడతారు? కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ కుటుంబం దోచుకుందని చెప్తున్నారు. వీళ్ళిద్దరు మాట్లాడుతున్న మూడో ఎంపీ ఇంకొక ఆయన ఏమంటే మీ రథసారథి అనుకున్న కిషన్ రెడ్డి గారు, ఆయన ఆ మాటలు వింటాడు, ఈ మాటలు వింటాడు, లాస్ట్ కేటీఆర్ గారు చెప్పిన మాటలే మాట్లాడతాడు. మీరందరూ దొంగలు ఊళ్ళు పంచున్నట్టుగా మీరందరూ స్పష్టంగా బీఆర్ఎస్కి సహకరిస్తున్నారు, బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నారు. కేసీఆర్ గారు ఈ అవినీతి నుంచి, ఈ కేసుల నుంచి బయటపడటం కోసం వారి పార్టీని తాకట్టు పెట్టి వారి నాయకులందరినీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించి 8 పార్లమెంట్ సీట్లు మీకు గెలిపించి ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈరోజు ఈటెల రాజేంద్ర గారు, కిషన్ రెడ్డి గారు మీరు ప్రవర్తిస్తున్నారు. మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, చాలా స్పష్టంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అనేక పర్యాయాలు మేము చెప్తూనే ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ అన్న అమానుషము, అదేవిధంగా కాళేశ్వరం అనేది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ కాదు, కాళేశ్వరం అనేది దోచుకోవడం కోసం కట్టిన ప్రాజెక్టు, కాళేశ్వరం అనేది అది ఒక వింత కాదు, ప్రపంచ వింతల్లో వింత కాదు, ప్రపంచంలో అతి ఫెయిల్యూర్ అయిన ప్రాజెక్టు. ఏ ఎత్తిపోతల పథకం కూడా అన్ని స్టేజ్లు ఉండదు, అన్ని టీఎంసీలు ఎత్తిపోయడం అనేది ఇంపాసిబుల్, కరెంటు బిల్లు కట్టలేరు. అనేక మంది విశ్రాంత ఇంజనీర్లు, నీటిపారుదల నిపుణులు అనేక మంది చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా మొదటి నుంచి చెప్తుంది. కానీ సిగ్గు లేకుండా ఈటెల రాజేంద్ర గారు క్యాబినెట్ అప్రూవల్ కూడా కాళేశ్వరం కట్టారని చెప్తున్నాడు. మొన్న అంతకుముందు ఇదే ఈటెల రాజేంద్ర గారు కాదని చెప్పాడు. ఇది 2 నాలుకల ధోరణి కాదా? మీ మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనం కాదా? మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం బీజేపీ నాయకుల్ని. మీరు మాట్లాడే మాటలు ఈ తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారని మీకు అనిపిస్తుందా? తెలంగాణలో రాబోయేది మా ప్రభుత్వమే అని మాట్లాడుతున్నారు అమిత్ షా. మీకు ఈ రోజు కూడా 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరు. మీ ప్రభుత్వం ఎలా వస్తుంది మిత్రమా? మేము ఒకటే అడుగుతున్నాం సూటిగా, ఏ విధంగా సాధ్యం? ఇంకా అమిత్ షా గారు మాట్లాడుతున్నారు మరి రేవంత్ రెడ్డి గారి గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి. నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు మళ్ళీ వాళ్ళ మార్నింగ్ స్టేట్మెంట్, ఈ 18 నెలల అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలంట. అరే సన్నాసి, ఈ 10 సంవత్సరాలు మీరు రాష్ట్రాన్ని దోచుకొని, ఈ 10 సంవత్సరాలు మీరు ప్రతిసారి ప్రపంచ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెడతామంటే మేము ఏదో నిలబెడతామనుకున్నాం. 2 రకాలుగా నిలబెట్టారు. ఒకటి కూలిపోయిన కాళేశ్వరం. ఏ దేశంలో, ఈ ప్రపంచంలో ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో కూడా ఒక ప్రభుత్వంలో 1,00,000 కోట్ల ధనాన్ని వెచ్చించి కట్టిన ప్రాజెక్టు
వాళ్ళ ప్రభుత్వంలో కూలిపోవడం ఎక్కడ చూసామా? ఇది ఒక ప్రపంచ వింత. రెండోది ఫోన్ టాపిక్ కేసు. ఎవరు కూడా ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ప్రజాస్వామ్య దేశంలో కూడా ఇంత భారీ ఎత్తున వేల ఫోన్లు ట్యాప్ చేసిన చరిత్ర లేదు. ఆ దరిద్రమైన చరిత్ర మీదే. ఈ విధంగా కూడా ప్రపంచ చరిత్రలో, ప్రపంచ చిత్రపటంలో ఇంత దరిద్రమైన పరిపాలన మా కుటుంబం చేసింది, మా నాయన చేశాడు, మేమే కారణమని నిలబెట్టాడు కేటీఆర్. ఏ విధంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి? మీరు చేసిన అవినీతి మీద, మీరు చేసిన అరాచకం మీద, మీరు భ్రష్టుపరిచిన వ్యవస్థల మీద, మీరు ఫోన్ ట్యాపింగ్ చేసి ఉన్న ప్రతి సంసారాన్ని కూల్చిన దాని మీద, దేని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి కేటీఆర్ గారు? ఇంకా సిగ్గు లేకుండా మంత్రులు మీరు మీడియా మీద దాడి చేస్తారు. మీడియా మీద దాడి చేసేంత దుర్మార్గంగా మీరు ప్రవర్తిస్తున్నారంటే ఈరోజు మీరు భౌతిక దాడికి దిగబడుతున్నారంటే, భౌతిక దాడి తెగిస్తున్నారంటే మీకు ఎంత ధైర్యం ఉండాలి కేటీఆర్? అంటే మీరు డిసైడ్ అయిపోయారన్నమాట, ఇంకా మా భ్రష్టు పట్టే మా పార్టీ ఉండదని చెప్పి తెగించారు. నువ్వు, మీ చెల్లి, మీ బావ అందరూ ఏది పడితే అది మాట్లాడుతున్నారు. మళ్ళీ పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టిద్దామని ప్రయత్నం చేస్తున్నారు. మీ పప్పులు ఉడకవు. మీకంటే మొండిగటం మా ముఖ్యమంత్రి. మీ మెడలు వంచి మిమ్మల్ని కూకటి వేళతో ఈ రాష్ట్రంలో పెకిలించి వేస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరేమో ఆశపడద్దు. మీ ప్రభుత్వం వస్తుంది, మేము మళ్ళీ మా పార్టీ బతికి బట్టగడుతుంది, మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మీ కళలు పగటి కళలే. అది గుర్తుపెట్టుకోండి. మీ కళలు పగటి కళలే, ఎప్పటికీ అవి నెరవేరవు. Subscribe us and press the bell icon for more interesting updates.